ఎమ్మెల్యేల అనర్హత వేటు మీదన టీటీడీ అదే మన సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్పీకరు ఎమ్మెల్యేలందరితో మాట్లాడి ఫైనల్ చేస్తున్నారు. వాళ్ళందరూ మేము టీఆర్ఎస్‌లోనే ఉన్నాం. అబ్బబ్బే! మేమెప్పుడు కాంగ్రెస్‌కెళ్ళాం. ఎంతో తుత్తి మాట అంటున్నారు. ఒరిజినల్‌గా కాంగ్రెస్ తరపున పోటీ కూడా చేసినటువంటి దానం నాగేందరు, లేపోతే వాళ్ళ అమ్మాయిని బయటికి పెట్టినటువంటి కడియం శ్రీహరి లాంటి వాళ్ళకి మాత్రం రాబోయేటటువంటి రోజుల్లో ప్రాబ్లమ్ ఉంటది. ఆ 2, 3 సీట్లకు సంబంధించి అయితే ఎన్నికలు తప్పవు. మిగతా 7, 8 మందిదైతే మాత్రం వాళ్ళది అనర్హత వేటు వేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కొంత సాగతీసే ధోరణి చేస్తున్నారు. ఇప్పటిదాకా ముగ్గురిని విచారించాను. వాళ్ళ వాదనలు విన్నాం. ప్రభుత్వం ఇదే కేసీఆర్ వాళ్ళ ఇదే టీఆర్ఎస్, బీఆర్ఎస్ వాళ్ళ వాదనలు విన్నాం. ఇయన్నీ విన్నాం. ఇదిగో ఇంత జరిగింది. కాబట్టి ఇంకా కొంత టైం పడుద్దని మొన్ననే స్పీకరు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ వేసి ఇంకా టైం కావాలన్నారు. కోర్టు ఏమీ దాని మీదన స్పందించలేదు. ఇప్పుడు కేటీఆర్ కోర్టు దిక్కన పిటిషన్ వేశారు. మీరు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. వీళ్ళు ఇంకా సాగదీస్తున్నారు. తక్షణ చర్యలకు ఉపక్రమించండి అని చెప్పేసి. తద్వారా కోర్టుకెక్కారు. ఏం జరుగుతుందో చూడాలి.